నూతనంగా ఎన్నికైన సాగునీటి సంఘాల అధ్యక్షులు ఉపాధ్యక్షులతో సమావేశం ఏర్పాటు చేసి వారితో మాట్లాడిన వేమూరు శాసనసభ్యులు నక్కా ఆనందబాబు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నూతనంగా ఎన్నికైన మీ అందరికీ శుభాకాంక్షలు. సాగునీటి సంఘాలను ఏర్పాటు చేసింది చంద్రబాబు నాయుడు గారు. రైతులకు సకాలంలో పంటకు నీరందించాలి. కాలువల్లో పేరుకుపోయిన తుటికాడ గుర్రపు డెక్కలను తొలగించి చివరి ఎకర వరకు నీరు అందించే కార్యక్రమాన్ని చేపట్టాలన్నారు. స్థానికంగా ఉన్నటువంటి రిక్వెస్ట్ బట్టి ఇవ్వడం కూడా జరిగింది. ఇవన్నీ ప్రశాంతంగా రాష్ట్ర వ్యాప్తంగా ఈ సాగునీటి సంఘాల ఎన్నికలు ప్రశాంతంగా ముగిసినాయి. ఎందుకంటే ఈ వ్యవస్థను తీసుకొచ్చింది చంద్రబాబు నాయుడు గారు. రైతాంగానికి ఎంతో ఉపయుక్తంగా ఉండేటటువంటి వ్యవస్థ ఈ వ్యవస్థ. ముఖ్యంగా సాగునీటికి అవసరమైనటువంటి నీటి వనరుల్ని కాలువల విధానంలో అవసరాన్ని బట్టి ఏ విధమైన మరమ్మతులు చేయాలి, ఏ విధంగా ఏ టైంలో రైతులకి సక్రమంగా నీరు అందించాలి, ఎక్కడెక్కడ ఏం అవసరాలు ఉంటాయి అనేది స్పష్టంగా అక్కడ ఆయా ప్రాంతాల్లో ఉండేటటువంటి ఆయకట్టుదారులుగా ఉన్నటువంటి రైతులే సమస్యలను గుర్తించి సమస్యలు పరిష్కారం చేసుకోవడానికి అవసరమైనటువంటి ముఖ్యమైన వ్యవస్థ ఈ సాగునీటి వినియోగదారుల వ్యవస్థ. ఇది చాలా చక్కగా ఉపయోగపడ్డాయి గతంలో కూడా. కానీ 5 ఏళ్లు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఈ వ్యవస్థ అంతా అస్తవ్యస్తం అయిపోయింది. ఎక్కడ కూడా కాలువ మీద చిన్న రిపేర్లు కూడా చేసినటువంటి పరిస్థితులు లేవు. తూటికాడ తీసేటటువంటి పరిస్థితి ఉండేది కాదు. ఇవన్నీ కూడా లెక్కల్లో మాత్రం తీసినట్టు రాసుకొని లక్షలు కోట్లు పొక్కేశారు. ఈ వ్యవస్థంతా మళ్ళా గాడిలో పెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఈ సంవత్సరం మన సీజన్లో కూడా అనేక ఇబ్బందులు మనకు ఎదురైనాయి. సాగునీటి సంఘాల లేకపోవటం వల్ల కాలువల మీద ఉన్నటువంటి ఇబ్బందులు మనం చాలా చూసాం. ఈరోజు ఈ వ్యవస్థ వచ్చింది కాబట్టి ఆ సమస్యలన్నీ కూడా అధిగమించి ముందుకు పోవడానికి అవకాశం ఉంటుంది. మీలో కూడా చాలా మంది ఎన్నికైన వాళ్ళు అత్యధిక శాతం పూర్తి అవగాహన ఉన్నవాళ్ళే ఉన్నారు. ఇందులో ఎప్పటికప్పుడు ప్రభుత్వం చేసేంత వరకు కూడా ఆకుండా ఆ కాలువలకి ఆ ఆయకట్టుదారులకు అవసరమైనటువంటి పనులు చేసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. జేబులో డబ్బులు పెట్టుకొని ఖర్చు పెట్టి ముందు బాగు చేసి తర్వాత చూద్దాం అనుకుని దాని మీద అవగాహనతో ముందుకెళ్ళినటువంటి రైతు నాయకులు మీలో చాలా మంది ఉన్నారు. ఇవన్నీ ఆలోచించి స్థానికంగా మీతో మాట్లాడి ఈ సాగునీటి సంఘాలకి ఎవరైతే సూటబుల్ అనేది స్థానిక నాయకులతో చర్చించే ప్రతి చోట కూడా ఎంపీ చేయడం జరిగింది. దానికి మిమ్మల్ని అందరూ కూడా ఎన్నికైన ఇక్కడికి విచ్చేసిన అధ్యక్ష ఉపాధ్యక్షుల్ని మనస్ఫూర్తిగా మరీ అభినందిస్తా ఉన్నా, శుభాకాంక్షలు తెలియజేస్తాను. స్థానికంగా మన ప్రభుత్వం వచ్చినాక ఇప్పుడు 6 నెలలు అవుతా ఉంది. తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో కూటమి ప్రభుత్వం ఏర్పడి 6 నెలలు అవుతా ఉంది. స్థానికంగా పదవులు ఇవి కూడా పదవులతో రాజకీయపరమైనటువంటి పదవులుగానే మనం చూడాలి. వీటి తర్వాత కోఆపరేటివ్ సొసైటీస్ ఉన్నాయి, మార్కెట్ యార్డ్ కమిటీ ఉండలుగా ఇవన్నీ కూడా ఒకదాని తర్వాత ఒకటి వచ్చే అవకాశం ఉంటుంది. ప్రతి ఒక్కరు కూడా కష్టపడ్డ ప్రతి ఒక్కరిని గుర్తించి ముందుకు తీసుకెళ్ళడానికి ఖచ్చితంగా కృషి చేద్దాం అందరం కలిసి. అదేవిధంగా పార్టీ వ్యవస్థాగతంగా నిర్మాణం కూడా చేసుకోవాల్సిన అవసరం ఉంది. గతంలో ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి వ్యవస్థాగత నిర్మాణం జరిగేది. సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని విజయవంతంగా పూర్తి చేసుకొని గ్రామ కమిటీ దగ్గర నుంచి రాష్ట్ర కమిటీ దాకా ఫేజ్డ్ మేనర్లో నిర్మాణం చేసుకుంటూ ఉంటాం.